వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్స్. ప్రజల కోసం వారానికి ఒక రోజు కేటాయింపు సీఎం చంద్రబాబు. బాపట్ల ఘటనపై ప్రభుత్వం సీరియస్. 48 గంటల్లో నిందితులు అరెస్ట్. అమ్మవారిని దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న. స్వాగతం పలికిన అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. ఇక డీటెయిల్స్ లోకి వస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. పార్టీ కార్యాలయం వద్ద హెల్ప్ డెస్క్ చేరుకుని బాధితులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని, ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత 9 నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసిన పోలీసులు స్పందించడం లేదని వేదన చెందారు. జాడ తెలిసాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని ఈ కేసుకు సంబంధించిన FIR కాపీని చూపించారు. పరిశీలించిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాచవరం CIకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. పార్టీ నాయకులకు బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోని మాచవరం పోలీస్ స్టేషన్కు పంపించారు. అయితే అక్కడ తెలియదు అని చెప్పేసి అక్కడికి ఏం చేసి ఇన్ని రోజుల నుంచి సార్ ఇప్పుడు వారికి కూడా నేను చెప్పుకోలేదు సార్. హాస్టల్లో చదువుకుంటాను న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు కూడా ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్ పంపించారు. ఇక్కడ మాచవరం తీసారు, విజయవాడ మాచవరం తీసారు. చూస్తామని అన్నారు. వాళ్ళు మీకు ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే కానీ మేమేం చేయలేమని చెప్పారు సార్. FIR పెట్టారు సార్. నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జార్జ్ ఇన్స్టిట్యూట్లో గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ అమ్మాయిని 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అది 8 months సార్. మనకి FIR కూడా ఉంది సార్. ఒకసారి మీరు చూసి కొంచెం ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. రిక్వెస్ట్ సార్ పంపిస్తాను సార్. మన KK గారిని పంపిస్తాను సార్. అవును పంపిస్తాను సార్. చూడండి సార్. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువు తీరిందని, అమ్మదయతోని ఇది జరుగుతుంది అని అమరావతి రైతులు భావిస్తున్నారు. గతంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన తమ మొక్కు తీర్చుకునేందుకు కాలినడకన విజయవాడకు బయలుదేరారు. అమరావతి ఏకైక రాజధాని అంటూ భూములు ఇచ్చిన రైతులు ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు 1600 రోజుల పాటు నిర్విరామంగా రాజధాని ప్రాంతంలో నిరాహార దీక్షలు కూడా చేశారు. కాలినడకన విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి బయలుదేరిన రైతులను అప్పటి ప్రభుత్వం పోలీసులతో నిర్దాక్షిణ్యంగా లాఠీచార్జ్ చేసి మహిళలను చెదరగొట్టారు. ఇనుప కంచెలు వేసి మరీ వాళ్లని నిలువరించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో అమరావతి ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ తరపున ఒక్కరిని కూడా గెలిపించలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతో తమ కోరిక నెరవేరుతుందని ఆశిస్తూ రాజధాని ప్రాంత మహిళలు పాదయాత్రగా విజయవాడకు బయలుదేరారు. జై ఆంధ్రప్రదేశ్. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈరోజు అమ్మ దయ ఉంది కాబట్టే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపే నాయకుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని 3 రాజధానులు ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏం పట్టించుకోకుండా నడి రోడ్డున నిలబెట్టినప్పుడు అమ్మకు చెప్పుకుందాం మా బాధనని వెళ్తుంటే ఇదే రోడ్డును మా మీద అన్యాయంగా లాఠీచార్జ్, పోలీసులను పెట్టి అన్యాయంగా లాఠీచార్జ్ చేసి ఒక దమనకాండం చేయించారు. ఆ రోజు మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం. ఇదే రోజు అమ్మ దయ ఉంది కాబట్టే, అమ్మ బిడ్డలు కాబట్టే ఆయన కూడా అమ్మ బిడ్డే. ఒక అవకాశం ఇచ్చింది అమ్మ. ఈ 5 ఏళ్లలో తప్పుల్ని తెలుసుకొని మారతాడేమోనని. అయినా ఎప్పటికీ మారక ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు. కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పింది. ఈ రోజు 5 కోట్ల ఆంధ్రుల ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది. కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ ముగ్గురమ్మల మూల కుటుంబ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేము కాలినడకన
ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి కొలది ఈ చీర సారా సమర్పిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మేమంతా నమ్ముతున్నాం అమ్మ దయతో. జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, జై భవానీ, జై భవానీ. వస్తున్నామమ్మ, వస్తున్నామమ్మ, కరుణించమ్మ, కరుణించమ్మ. బాపట్ల జిల్లా ఈపురపాలెం హత్యాచారం కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సీఎం సీరియస్ కావడం, హోంమంత్రి ప్రత్యేక దృష్టి సారించడంతో కేసును సవాల్గా స్వీకరించి 48 గంటల్లోనే ఛేదించినట్లు ఎస్పీ వకుల్ తెలిపారు. నిందితులు విజయ్, మహేష్ తో పాటు శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. మద్యం మత్తులో యువతిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారన్నారు. అందరికీ నమస్కారం. సో నిన్న చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అంటే ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:45కి ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక 21 years old అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. అమ్మాయి ఎర్లీ మార్నింగ్ 5:30, 5:45 టైంకి బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది. అక్కడ అమ్మాయిను రేప్ చేయడం, తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమ్మీడియట్గా క్రైమ్ నెంబర్ 169/24 ఆఫ్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 302, 376 IPC కింద కేసు నమోదు చేసి ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో సీన్ ఆఫ్ క్రైమ్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. నేను కూడా, ఐజీ గారు కూడా, అందరూ కూడా సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది. సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న అన్ని ఆధారాలు, అన్ని ఎవిడెన్సెస్ సైంటిఫిక్ మేనర్లో కలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ క్లూస్ టీమ్ పంపడం జరిగింది, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది. సో అవన్నీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఈ కేసును సవాల్గా తీసుకొని, అంటే ఈ కేసులో అప్పటికి క్లూజ్ లేవు, అంటే ఎవరు చేశారనేది మాకు ఎటువంటి క్లూజ్ లేవు. ఈ కేసును అందుకని సవాల్గా తీసుకొని అంత సీరియస్ ఇన్సిడెంట్ జరిగితే 10 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు అన్ని కోణాల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో మన అడిషనల్ ఎస్పీ బాపట్ల విఠలేశ్వర్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ చిరాల అండ్ డిఎస్పీ బాపట్ల, అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కింద 10 టీంలు ఏర్పాటు చేసి అన్ని కోణాల నుంచి దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ పరంగా ఈరోజు సాయంత్రం చిరాల అవుట్స్కర్ట్స్లో హై రెస్టారెంట్ దగ్గర 3 ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 ముద్దాయిలు ఈపురపాలెం విలేజ్కే, సేమ్ విలేజ్కి చెందిన వాళ్ళే. A1 దేవరకొండ విజయ్, A2 కారంకి మహేష్ అండ్ A3 దేవరకొండ శ్రీకాంత్. సో వీళ్ళు ముగ్గురికి ఇంతకుముందు కూడా వాళ్ళ మీద కొన్ని కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎవరైతే A1 and A2 ఉన్నారో వాళ్ళు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5 గంటలకి అదే ప్రాంతంలో ఆ రైల్ పట్టాల దగ్గర మందు తీసుకొని అక్కడ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు. సో వాళ్ళు నార్మల్గా అదే ప్రదేశంలో తరచుగా డ్రింక్ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది బలిదానం చేస్తే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ హితం కోసం బలిదానం చేసిన మహానీయుడు శ్యామప్రసాద్ ముఖర్జీ అని మంత్రి సత్యకుమార్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనూ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వ్యక్తిగా సత్యకుమార్ ప్రసంగిస్తూ 33 సంవత్సరాల వయసులో బెంగాల్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ అయ్యారు. అద్భుతమైన మేధావి. ఆయన నివాసంలో 75,000 పుస్తకాలున్నాయి అంటే ఆయన ఎంతటి జ్ఞానవో మనకి అర్థమవుతుంది అన్నారు. ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి కాశ్మీర్ గురించి గళం విప్పారని, కాశ్మీర్లో జాతీయ జెండా ఎగరవేసేందుకు తీవ్రంగా కృషి చేశారన్నారు. ఒక అద్భుతమైన అపార మేధావి వారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండే పుస్తకాలు కనుక చూసినట్లయితే 70,000 పుస్తకాలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి. అంత అద్భుతమైన మేధావి. 1905లో లార్డ్ కర్జన్ అనే వ్యక్తి భారతదేశాన్ని ముక్కలు చేయాలని చూసినప్పుడు తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్గా ఆ రోజున వందే మాతరం నినాదం ఏదైతుందో దాని కారణంగా 1911లో దేశ విభజన అడ్డుకున్నారు. 1911 నాటికి దేశంలో హిందూ ముస్లిం భావన లేదు, మనందరం కూడా భారతమాత సంతానం అనే నినాదం.
ఎప్పుడైతే ముస్లిం లీగ్ ఏర్పడిందో ఈ దేశము రెండు ముక్కలు కావడం ప్రారంభించింది. బెంగాల్లో క్షామం వచ్చింది, పెద్ద జబ్బది, అంటు వ్యాధి. ఆ రోజుండే బ్రిటిష్ అధికారులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోని కారణంగా ఒక బెంగాల్ రాష్ట్రంలో 30 లక్షల మంది చనిపోయారు. ఇది శ్యామప్రసాద్ ముఖర్జీ జీవితాన్ని చదివించేసింది. 22 సంవత్సరాల వయసులో పెళ్ళైంది, 33 సంవత్సరాలు భార్య చనిపోయింది. ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు. నా జీవితం దేశం కోసం. బెంగాల్ నుంచి ఢిల్లీకి మారాడు. 47లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశంలో 3 సంస్థానాలు భారతదేశంలో కలగదు. మనది ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది. కానీ నిజాం సంస్థానం ఏదైతే హైదరాబాద్ ఉందో దీనికి స్వాతంత్రం రాలేదు. నిజాము గుజరాత్లోని జునాగఢ్, జమ్మూ కాశ్మీర్ ఈ 3 కూడా భారతదేశంలో 47లో జాతీయ జెండా ఎగిరింది, కానీ ఇక్కడ ఎగరలేదు. కాబట్టి ఇవి భారతదేశంలో విలీనం చేయాలి. నిజాము పాకిస్తాన్లో కలపాలని ప్రయత్నం చేస్తున్నారు, లేదా మాకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని షరతులు పెడుతున్నారు. కాబట్టి ఈ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలి? శ్యామప్రసాద్ ముఖర్జీ అప్పటికి సంఘ పెద్ద అనేక మందిని కలిశారు. వాళ్ళతో అనేక విషయాలు చర్చించారు. 47లో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నెహ్రూ గారి క్యాబినెట్లో 11 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాని వారిని మంత్రులు చేశారు. అందులో ఒకరు శ్యామప్రసాద్ ముఖర్జీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి. ఆయనకి విద్యాశాఖ మంత్రి కావాలని కోరిక. ఎందుకంటే ఆ రోజు ఉండే విద్య ఏదైతుందో ఇది బ్రిటిష్ విద్య, ఈ విద్య కారణంగా ఈ దేశ హితము ఉపయోగపడదు. కాబట్టి నాకు విద్యాశాఖ ఇచ్చినట్లయితే సంపూర్ణ మార్పులు చేస్తానని అతని మనసులో అనేక కోరికలు ఉన్నాయి. కానీ అతనికి పరిశ్రమల శాఖ ఇచ్చింది. 3 ఏళ్ళు పనిచేశారు. కానీ నెహ్రూ గారి యొక్క విధానాన్ని దగ్గర నుంచి చూసిన తర్వాత ఇందులో ఉండి నేను పనిచేయాలని చెప్పేసి మంత్రి పదవికి రాజీనామా చేయకంటే ముందు ఒక సంఘటన జరిగింది. నిజాం సంస్థాన విషయంలో క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ దీని మీద చర్చ ఉంది. కాబట్టి నిజాం సంస్థ యొక్క విషయాన్ని ఇది ఎవరికి అప్పచెప్పినప్పుడు కూడా భారతదేశంలో విలీనం కాదు. దీనికి అసలు సరైన రాష్ట్ర రవాణా, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతోనూ, అధికారులు పుష్పగుచ్చాలతోనూ అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ప్రకాశం జిల్లా దర్శిలో 18.51 కోట్ల అంచనా వ్యయంతో డ్రైవింగ్ శిక్షణ మరియు రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేసి ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని త్వరలోనే కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యం పథకంలో ఎదురయ్యే లోటుపాట్లు మన రాష్ట్రంలో తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. युष्मन्तं वर्चस्वन्तमधो अधिपतिं विशामस्या पृथिव्याध्यक्षम् इममिन्द्रवृषभं कृतो ॐ यशस्करं बलवन्तं प्रभूत्वं त्वमेव राजाधिपतिर्बभूव सङ्कीर्णनागस्वपतिर्नराणां सुमङ्गल्यं सततं दीर्घमायुः दिग्विजयी भव. చెప్తా మళ్ళీ బయట 1 మినిట్ అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ సోదరులకు అలాగే అభిమానులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన రాష్ట్ర ప్రజలకు అలాగే పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి నా తరపున మా కుటుంబం తరపున తెలుగుదేశం పార్టీ తరపున మరొక్కసారి మీ ముందర ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేను రవాణా, క్రీడా అలాగే యువజన మంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఏ విధమైన తప్పులు జరగకుండా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శక్తి ఉన్నంత వరకు సేవ చేసేదానికి శాఖాపరంగా వ్యక్తిగతంగా కట్టుబడి మనస్ఫూర్తిగా ఆ దైవ సాక్షిగా ఇక్కడ బాధ్యతలు చేపడుతున్నా. సంబంధించిన ట్రైనింగ్ సెంటర్లపై పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే భద్రతాపరమైన యాక్సిడెంట్ల పరమైన ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలకు మంచి చేకూరే విధంగా ప్రమాదాల నివారణకు, అలాగే రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళామూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా మేము ఈరోజు ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది. తప్పకుండా మా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళామూర్తులందరికీ రాబోయే 5 సంవత్సరాలు ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీగా ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పరంగా ఎందరో పేదవాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాలందరికీ క్రీడను చేరువ చేసే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక క్రీడా మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటున్నా. నేను గత 2 రోజుల నుంచి చెప్తున్నా, మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత సర్వీస్ మహిళలకు ఇస్తున్నాయి. మన రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే రోజుకు ఏ విధమైన పొరపాట్లు లేకుండా పక్క రాష్ట్రాల్లో ఏమైనా పొరపాట్లు దొల్లింటే అవన్నీ సమీక్షించుకొని రాబోయే 1 నెలలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మరియు ఆర్టీసీ ముందుకు వస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అందరూ కలుస్తాం, బయటే కలుస్తాం. ప్రజల నుంచి వారానికి ఒక రోజు వినతులు స్వీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ప్రతి శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చే ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. వందలాది మంది ప్రజలు, కార్యకర్తలు కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. పార్టీ కార్యాలయం గేటు వద్ద నుంచి బారులు తీరి ఉన్న ప్రజల వద్దకు వెళ్లి చంద్రబాబు వినతులు స్వీకరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు ఆయనకు స్వాగతం పలికారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో దర్శించుకునేందుకు వచ్చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రములు, చిత్రపటం అందజేశారు.
समुद्रिताः देवानो यथा सदमिद्वृधे असन्नप्रायुवो रक्षितारो दिवे दिवे देवानां भद्रासो भगर्जूयताम् देवानां भ्रातिरभिनो निवर्तताम् देवानां सख्यमुपासेदिमा वयम् देवान आयुः प्रतीरन्तु जीवसे तान् पूर्वरुणं सोमामश्विना सरस्वती नः सुभगामयस्करतु तन्नो वातो मयो भुवातु भेषजं तन्पतिं धियं जन्मवासेः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यभिर्यजत्राः सुष्टुवागुंसस्तनोभिर्व्याशेम देवहीतय्यदायुः यत्रा पितरो भवन्ति मानो मध्यारीर्षतायुर्गन्तोः अदितिद्येन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति। తమిళ హీరో దళపతి విజయ్ పుట్టినరోజు వేడుకల్లో ప్రమాదం జరిగింది. ఆయన రాజకీయ పార్టీ తమిళ వెట్రిక సంఘం ప్రతినిధులు విజయ్ పుట్టినరోజు వేడుకలను చెన్నైలోని నీలం కరైలో నిర్వహించారు. స్టేజిపై మంటలతో ఉన్న టైల్స్ను ఓ బాలుడు పగలగొట్టే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో బాలుడి చేతికి మంటలు అంటుకున్నాయి. అతడిని కాపాడే ప్రయత్నం చేసిన మరో వ్యక్తికి సైతం కాలిన గాయాలయ్యాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు శాలువ మరియు దేవుని చిత్రపటం అందజేశారు. గత 5 సంవత్సరాలుగా ఏపీ ప్రజలు కష్టాలు పడ్డారని, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఏపీ మంచిగా అభివృద్ధి బాటలో నడుస్తుందని, చంద్రబాబు నాయుడు నన్ను నమ్మి నాకు ఈ పదవి బాధ్యతలు అప్పగించారని, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా నా బాధ్యతలు నిర్వహిస్తానని తెలిపారు. చీరాల్లో జరిగిన హత్యకు సంబంధించిన ఘటనా స్థలాన్ని చేరుకుని 36 గంటల లోపే నిందితుల్ని అప్పగించినట్లు తెలిపారు. గంజాయి డ్రగ్స్ ను నిలువరిస్తామని తెలిపారు. తిరుమలలో కూడా గత 5 సంవత్సరాలుగా భక్తులు చాలా ఇబ్బందులు పడ్డనట్టు ఆమె పేర్కొన్నారు. తీసేనా వద్దు నాకు గేట్ దీపాడా నాయుడేనా సైడ్ రండి సైడ్ రా అన్నా. మీరు ఫోన్లు పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతే ఎట్లా మీరు అన్నా? మీరు ఎవరో ఫోన్ వచ్చేయండి. ఓకే ఇంకొకరు ఆ దేవదేవుణ్ణి కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి సమయం ఆ దేవదేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా లాస్ట్ 5 yearsలోనే పడిన కష్టాలు మళ్ళీ తిరిగి పడకుండా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఎన్డీఏ అందరి నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మి ఆ దేవదేవుని ఆశీస్సులు తన హోమ్ మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది.
నా మీద పెట్టిన గురుతర బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడకు నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు ఎంత స్పీడ్గా ఉందో మన హోమ్ డిపార్ట్మెంట్ కూడా. మొన్నే చీరాలలోని ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది, రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఆ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి నన్ను అక్కడికి పంపించడం జరిగింది. వితిన్ అవర్స్లో నేను అక్కడికి వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని అదంతా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా 48 గంటలు నేను వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా 36 అవర్స్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని ఈరోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ గవర్నమెంట్లో ఆడపిల్లల రక్షణ ఎంత స్పీడ్గా ఉంటుంది, ఆడపిల్ల ఎంత భరోసాగా బతకొచ్చు అన్న విషయం చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. సంఘటన జరగకుండానే చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. అట్ ద సేమ్ టైం గంజాయి డ్రగ్స్ని కూడా నిర్మించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తిగా గాలికి వదిలేశారు. ఇప్పుడు మేము అదంతా కూడా స్టిమ్యులేట్ చేసి ఒక 100 days ప్రోగ్రామ్ పెట్టుకొని రాబోయే కాలంలో డెఫినెట్గా గంజాయిని డ్రగ్స్ని కూడా కంపల్సరీగా నిలువరిస్తాం. మీకు అందరికీ తెలిసిందే 5 సంవత్సరాలు భక్తులు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా మమ్మల్ని వచ్చి అమ్మ మంచి గవర్నమెంట్ వచ్చింది, మీరైనా తిరుమలను బాగు చేయండి, ఇప్పుడు మీరు బాగు చేస్తారు నమ్మకం ఉందని చెప్తూ ఉంటే ఈ 5 సంవత్సరాలు ఎంత దారుణంగా ఈ తిరుమల తయారైందో మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కనీసం లడ్డు నాణ్యత లేక, లడ్డు సైజ్ తగ్గించి, ఆఖరికి వసతులు సరిగా లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ అలాంటి ఇబ్బందులు పడే పరిస్థితి లేదు. అధికారులందరూ కూడా మారారు. అందరూ కూడా ఈరోజు ప్రజలకు అనుగుణంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరైతే యాత్రికులు ఉన్నారో, మన భక్తులు ఉన్నారో, భక్తులందరికీ కూడా మంచి వసతులు అయితే కల్పించే ఏర్పాటు చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల కోసం వారానికి ఒక రోజు కేటాయింపు సీఎం చంద్రబాబు. బాపట్ల ఘటనపై ప్రభుత్వం సీరియస్, 48 గంటల్లో నిందితులు అరెస్ట్. అమ్మవారిని దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న, స్వాగతం పలికిన అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.